మార్కెట్లో ఓవర్ నైట్ న్యూస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అవుతుంది. ఇలాంటి గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ డేస్ లో చాలా మంది ఏమనుకుంటారంటే ఫస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్ లో చాలా పెద్ద మూమెంట్స్ వచ్చేస్తాయి కాబట్టి నేను చాలా బాగా ఎర్న్ చేయొచ్చు అని అనుకుంటారు. కానీ చాలా మందికి జరిగేది ఏంటి, అదే 5 నిమిషాలు 10 నిమిషాల్లో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటారు. యూజువల్ గా గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ రోజున వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మీరు నేర్చుకున్న స్ట్రాటజీస్ కానీ లెవెల్స్ కానీ ఈజీగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయితే అవి అలా ఎందుకు ఫెయిల్ అవుతాయో తెలియకుండా చాలా మంది ట్రేడర్స్ ఉంటారు. అందుకోసమే ఈ వీడియోలో గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ డేస్ గనక ఉంటే అలాంటి రోజున ట్రేడర్స్ నేర్చుకున్న స్ట్రాటజీస్, కీ లెవెల్స్ ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటాయి, వాటి వెనకాల ఉన్న ట్రేడర్స్ యొక్క 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని గనక కంప్లీట్ గా చూస్తే మీరు చేసే అన్నెసరీ మిస్టేక్స్ అన్ని కూడా పక్కకు వెళ్ళిపోయి మీ లాసెస్ తగ్గిపోతాయి. సో మీ మిస్టేక్ నెంబర్ 1, ఓపెన్ అవ్వగానే ట్రేడ్ తీసుకోవడం. ఇదొక రకంగా చాలా డేంజరస్ మిస్టేక్. ఓవర్ నైట్ ఎప్పుడైతే న్యూస్ వస్తుందో న్యూస్ యొక్క ఇంపాక్ట్ ని బట్టి మన మైండ్ సెట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఒక మంచి పాజిటివ్ న్యూస్ వస్తే గ్యాప్ అప్ అయినా కూడా ఇంకా స్టిల్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం బై చేద్దామని ఓవర్ నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటాం. లేదా అదే ఒకవేళ మార్కెట్ కి బ్యాడ్ న్యూస్ వచ్చింది అని అంటే గ్యాప్ డౌన్ అవుతుంది, మళ్ళీ ఆపర్చునిటీ దొరకదేమో, తొందరగా సెల్ చేసేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. యాక్చువల్ గా ఇక్కడ మనకి ఎలాంటి కన్ఫర్మేషన్, ఎలాంటి స్ట్రక్చర్ ఇంకా కనిపించదు, అయినా కూడా ట్రేడ్ చేస్తాం. అందుకనే మన ఫెయిల్యూర్ అనేది ఫస్ట్ 5 మినిట్స్ 15 మినిట్స్ లో చాలా క్లియర్ గా డిజైన్ చేసి ఉంటుంది. సో మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ 15 మినిట్స్ లో గనక మీరు ట్రేడ్ చేస్తుంటే మీరు ఫెయిల్ అవ్వడానికి వెనకాల ఉన్న రీజన్స్ ఏంటనేది ముందు మీకు తెలియాలి. ఫస్ట్ రీజన్, ఫస్ట్ 5 to 15 మినిట్స్ లో ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క పొజిషన్స్ ని క్లియర్ చేస్తాయి. సో జనరల్ గా నిన్నటి రోజున ఓవర్ నైట్ మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది అని అనుకుందాం. అయితే ఒకవేళ ఇన్స్టిట్యూషన్స్ గనక నిన్న షార్ట్ పొజిషన్ లో ఉంటే అలాంటప్పుడు ఈ పాజిటివ్ న్యూస్ వల్ల గ్యాప్ అప్ వచ్చినా కూడా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షార్ట్ కవరింగ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు, లేదా హయ్యర్ లెవెల్స్ లో న్యూ షార్ట్స్ బిల్డ్ చేయొచ్చు. ఒకవేళ షార్ట్ కవరింగ్ చేసుకుంటే మార్కెట్ పెరుగుతుంది, న్యూ షార్ట్స్ ని బిల్డ్ చేస్తే మార్కెట్ ఇంకా పడుతుంది. సో ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెరగాలి, ఖచ్చితంగా పడాలి అని ఎలాంటి రూలు లేదు. అందుకే ఫస్ట్ 15 మినిట్స్ లో ఫేక్ మూవ్స్ అనేది చాలా చాలా కామన్. అండ్ ఫస్ట్ 15 మినిట్స్ లో లూజ్ అవ్వడానికి చాలా మేజర్ రీజన్ ఏంటి అంటే వాలటిలిటీ. మీకు ఇండియా విక్స్ తెలుసు కదా, ఎప్పుడైతే మీకు ఇండియా విక్స్ పెరుగుతుందో ఆప్షన్ ప్రీమియమ్స్ ఒకేసారి పెరిగిపోతాయి. సో 9:15 కి మార్కెట్ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే వాలటిలిటీ అంటే ఇండియా విక్స్ అనేది పీక్ లో ఉంటుంది. అక్కడ నుంచి నెక్స్ట్ 2 మినిట్స్ 3 మినిట్స్ 5 మినిట్స్ ఇలా టైం ఫ్రేమ్ అవుతున్న కొద్దీ ఆ ఇండియా విక్స్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీరు కాల్ ఆప్షన్ కొన్నా లేకపోతే పుట్ ఆప్షన్ కొన్నా రెండిట్లో కూడా డికే జరుగుతూ ఉంటుంది. ఆ డికే వల్ల మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్ లో మూవ్ అయినా కూడా మీ ప్రీమియమ్స్ అంత తొందరగా పెరగవు. సో మీరు ఫస్ట్ 5 to 15 మినిట్స్ లో వాలటిలిటీ పీక్ లో ఉన్నప్పుడు ఎంటర్ అవుతారు కాబట్టి మీరు అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తున్నా కూడా మీకు లాసెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 3 విషయాలు గనక మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ లో ఎటు మూవ్ అవుతుంది అనేది ప్రాపర్ గా మనకి తెలియదు. ఎంత షార్ప్ గా అయినా పైకి పెరగచ్చు, ఎంత షార్ప్ గా అయినా కూడా కిందకి వెళ్ళొచ్చు. అండ్ అలాగే ఫేక్ మూమెంట్స్ చాలా కామన్. వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆప్షన్ బయర్స్ కి ఖచ్చితంగా లాసే వస్తుంది. అందుకని ఇలాంటప్పుడు కరెక్ట్ అప్రోచ్ ఏంటి, ఫస్ట్ 15 మినిట్స్ ని మనం ఒక అబ్జర్వేషన్ జోన్ అని అనుకోవాలి. ఇలాంటప్పుడు తొందరపడి ట్రేడ్ చేయకూడదు. ఓపెనింగ్ రేంజ్ ని ఫామ్ అవ్వనివ్వాలి. అండ్ ఆ రేంజ్ ని హైనో లేకపోతే లోనో బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ట్రేడ్ కి ప్లాన్ చేసుకోవాలి. సో ఈ మిస్టేక్ నుంచి మీరు నేర్చుకోవాల్సిందేంటి, ఒక గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ డే వచ్చింది అని అంటే ఆ రోజు మీరు పేషెన్సీతో ఉంటే మీకు ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 2, ఎవ్రీ గ్యాప్ డే ని ట్రేడింగ్ డే గా అనుకోవడం. ఇవాళ గ్యాప్ అప్ వస్తుంది లేదా గ్యాప్ డౌన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ట్రేడ్ చేయాలి. ఇలా గనక మీరు ఆలోచిస్తుంటే అది 100% రాంగ్ మైండ్ సెట్. మార్కెట్ లో రియాలిటీ ఏంటంటే జనరల్ గా కొన్ని గ్యాప్ అప్ డేస్ లేదా గ్యాప్ డౌన్ డేస్ అనేవి ట్రాప్ డేస్ అవుతాయి అన్నమాట. సో ఆ ట్రాప్ ఉంది అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, జస్ట్ ప్రీవియస్ పాయింట్ లోనే మనం ఏం నేర్చుకున్నాము, ఫస్ట్ 15 మినిట్స్ మనం అబ్జర్వ్ చేయాలి అని అనుకున్నాం కదా. సో ఇలా గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ వచ్చిన తర్వాత మన అబ్జర్వేషన్ లో అక్కడ ఫ్యూచర్స్ వాల్యూమ్స్ చూసామనుకోండి, అది ఒకవేళ లో వాల్యూమ్ ఉంటే ఖచ్చితంగా అది డేంజర్ డే. యూజువల్ గా గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఫస్ట్ 15 మినిట్స్ మనకి హై వాల్యూమ్ ఉండాలి. అలా హై వాల్యూమ్ ఉంటే ఓకే, అది కన్ఫర్మేషన్ బయాస్ అనుకోవచ్చు. కానీ లో వాల్యూమ్ ఉంటే ఖచ్చితంగా అది ట్రాప్ అవుతుంది, అది
డేంజర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే మార్కెట్ హయ్యర్ టైం ఫ్రేమ్ లో అప్ ట్రెండ్ లో ఉంది అని అనుకోండి, బట్ ఏదో ర్యాండమ్ న్యూస్ వల్ల సడన్ గా గ్యాప్ డౌన్ వచ్చింది, ఆబ్వియస్ గా అది ఫేక్ బ్రేక్అవుట్ అవడానికి చాలా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఉన్న ట్రెండ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో రాకూడదు. అంటే ఒకవేళ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది అని అనుకున్నప్పుడు మనకి పైకి గ్యాప్ అప్ వచ్చింది అని అంటే మోస్ట్లీ అది ఫేక్ బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఇక్కడ ట్రాప్ డేస్ ని లేకపోతే ఫేక్ బ్రేక్అవుట్స్ ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని ఫిల్టర్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే మీరు మార్కెట్ ని 3 క్వశ్చన్లు అడగాలి. అందులో ఫస్ట్ క్వశ్చన్, గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ వచ్చింది ఓకే, కానీ దానికి వాల్యూమ్ సపోర్ట్ ఉందా, అంటే వాల్యూమ్ పెరిగిందా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గ్యాప్ అనేది ట్రెండ్ డైరెక్షన్ లోనే ఉందా లేదా? ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి గ్యాప్ అప్ వచ్చింది ఓకే, మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి గ్యాప్ డౌన్ వచ్చింది ఓకే, కానీ అదే ఒకవేళ రివర్స్ లో ఉంటే అది ట్రాప్ అవ్వచ్చు, ఫేక్ సిగ్నల్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, గ్యాప్ అనేది ఒక కీ లెవెల్ లేదా ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేస్తూ వచ్చిందా, లేకపోతే దాన్నే సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా ఫామ్ అవుతూ వచ్చిందా? ఒకవేళ ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసింది అని అంటే ఆబ్వియస్ గా అది మంచి ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అవుతుంది, లేదా ఒకవేళ బ్రేక్ చేయకపోతే అది ఫేక్ సిగ్నల్ అవుతుంది. సో అందుకనే ఈ 3 క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ వెతుకుతున్నప్పుడు ఒకవేళ నో అని గనక వస్తే ఆ రోజు మనం కూడా నో ట్రేడ్ అని అనుకోవాలి, ఎందుకంటే ఆ రోజు ట్రాప్స్ అండ్ ఫేక్ సిగ్నల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 3, గ్యాప్ ఫిల్ అవుతుంది అన్న ఎక్స్పెక్టేషన్ తో చాలా మంది బ్లైండ్ ట్రేడ్స్ తీసుకుంటారు. మార్కెట్ లో పాజిటివ్ న్యూస్ వచ్చింది, గ్యాప్ అప్ అయింది, ఈ గ్యాప్ అప్ అయిన తర్వాత మెల్లగా మార్కెట్ ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తున్నట్టుగా కిందకు వస్తూ ఉంది. ఇలాంటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే స్లోగా ఈ గ్యాప్ ఫిల్ అయిపోతుంది, ఫిల్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయి పైకి వెళ్తుంది అని అనుకుంటారు. కానీ బ్యాక్గ్రౌండ్ లో స్టాక్ మార్కెట్ మనల్ని చూసి నవ్వుకుంటుంది, మీకు ఎవరు చెప్పారు నేను ఫిల్ అవుతానని? ఓకే ఫిల్ అవుతానేమో, కాకపోతే ఈ రోజే ఫిల్ అవ్వాలని ఉంది, రేపు ఫిల్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ ఫిల్ అవ్వచ్చు, 1 year తర్వాత ఫిల్ అవ్వచ్చు. సో యూజువల్ గా గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ డేస్ లో మార్కెట్లో గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఒకవేళ స్ట్రాంగ్ ట్రెండ్ యొక్క గ్యాప్ అప్స్ లేదా గ్యాప్ డౌన్స్ వస్తే అది ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ఫిల్ అవ్వదు. అండ్ అలాగే ఏదైనా ఒక మేజర్ న్యూస్ లేదా ఈవెంట్ డ్రివెన్ గ్యాప్స్ గనక ఉంటే అవి ఆ గ్యాప్ ని ఫిల్ చేయకుండా కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ రాగానే అది ఖచ్చితంగా ఫిల్ అవుతుంది అని ఆలోచించకుండా మన రైట్ థింకింగ్ ఎలా ఉండాలంటే ఈ రోజు గ్యాప్ అప్ వచ్చింది లేదా గ్యాప్ డౌన్ వచ్చింది కాబట్టి అది ఫిల్ అవుతుంది అనేది కేవలం పాసిబిలిటీ మాత్రమే, ఖచ్చితంగా ఇక్కడ గ్యారెంటీ ఏమీ లేదు. కాకపోతే ఆ పాసిబిలిటీని మనం ఎలా తెలుసుకోవాలి? దీనికోసం 2 చెక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ గ్యాప్ అప్ అయ్యింది అని అనుకుందాం, ఈ గ్యాప్ అప్ ని మార్కెట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కాసేపు మార్కెట్ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ 15 minutes లేదా 1 hour మనం మార్కెట్ ని చూస్తున్నప్పుడు ఆ ప్రైస్ యాక్సెప్టింగ్ జరుగుతుందా, రిజెక్టింగ్ జరుగుతుందా? దీనికోసం మనం యూజువల్ గా వీవ్యాప్ ని గానీ ఓపెనింగ్ రేంజ్ ని గానీ అబ్జర్వ్ చేస్తూ వాటిల్లో వచ్చే బ్రేక్అవుట్స్ ని బట్టి ట్రెండ్ కంటిన్యూషన్ లేకపోతే ట్రెండ్ యొక్క రివర్సల్ మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి ఇది ఎప్పుడు అర్థం అవుతుంది? ఫస్ట్ 15 minutes లోనే అర్థమైపోతుందా? లేదు కదా, మార్కెట్ స్ట్రక్చర్ అనేది మెల్లగా ఫామ్ అవుతూ ఉండాలి. అందుకే మీకు గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ వచ్చిన రోజున కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయాలి. ఆ రోజు మార్కెట్ ఏం చేస్తుంది అన్న దాన్ని బట్టి ట్రేడ్ చేయాలే తప్ప మీరు ముందు రోజు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి కాదు. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 4, మార్కెట్ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ రోజున చాలా ఎక్కువ లాట్స్ తో ట్రేడ్ చేయడం. దీన్నే ఓవర్ పొజిషన్ సైజింగ్ అనుకోవచ్చు. రోజు ఆఫీస్కి వెళ్లే వాళ్ళకి ఏదైనా ఫెస్టివల్ హాలిడే వస్తే స్పెషల్ గా ఫీల్ అవుతారు కదా, అలాగే రోజు ట్రేడ్ చేసే వాళ్ళకి ఏదైనా గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ వస్తే అది కూడా స్పెషల్ గా ఫీల్ అవుతారు. అయితే మన రియల్ లైఫ్ లో మనం ఆఫీస్కి వెళ్తున్న రోజున మనం పెద్దగా ఖర్చులు ఏం పెట్టాం, కానీ అదే పండగ రోజున చాలా ఎక్కువ ఖర్చు పెడతాం కదా. సిమిలర్ గా అలాగే నార్మల్ ట్రేడ్స్ లో కొంచెం నష్టపోతే గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ వచ్చిన డేస్ లో చాలా ఎక్కువ నష్టపోతారు. చాలా మంది స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ యొక్క అకౌంట్స్ ఆ రోజు బ్లాస్ట్ అవుతాయి. ఇలా అవ్వడానికి మేజర్ ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ వచ్చిన డేస్ వాలటిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ ప్రీమియమ్స్ లో టైం డికే అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ చాలా దూరంగా జరుగుతాయి. ఈ 3 రీజన్స్ వల్ల ఎవరైతే ఆప్షన్స్ యొక్క బయ్యర్స్ గా ఉంటున్నారో ఇలాంటి గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ డేస్ రోజున వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో మూవ్ అవుతున్నా కూడా ప్రాఫిట్స్ అంత తొందరగా రావు. బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయితే మాత్రం లాసెస్ చాలా తొందరగా వస్తాయి. అందుకని ఇక్కడ కరెక్ట్ రూల్ ఏంటంటే గ్యాప్ వచ్చింది అని అంటే అలాంటప్పుడు ఆ రోజు తక్కువ నెంబర్ ఆఫ్ లాట్స్ తో ట్రేడ్ చేయాలి. ఎక్కువ నెంబర్ ఆఫ్ లాట్స్ తో గనక ట్రేడ్ చేస్తే మన ప్రాఫిట్ పెరుగుతుంది అనుకుంటాం, కానీ రివర్స్ లో లాసెస్ ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. అండ్ అలాగే రిస్క్ పర్ ట్రేడ్ తగ్గించుకోవాలి. నార్మల్ డేస్ లో మీరు 40 points స్టాప్ లాస్ అనుకుంటే ఇలాంటి రోజున ఇంకా 30 points స్టాప్ లాస్ అనుకోవాలి. సో నార్మల్ డేస్ లో మీరు 2 lots తో ట్రేడ్ చేస్తుంటే గ్యాప్ డేస్ లో కేవలం 1 lot తోనే ట్రేడ్ చేయాలి.
ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎప్పుడైతే మార్కెట్లో వాలటిలిటీ పెరుగుతుందో వాళ్ళ యొక్క రిస్క్ ని తగ్గించుకుంటారు. నార్మల్ స్టాక్ మార్కెట్ బిగినర్స్ వాలటిలిటీ పెరిగిన రోజున ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ రిస్క్ ని పెంచుకుంటూ ట్రేడ్ చేస్తారు. అందుకోసమనే వాళ్ళు నష్టపోతూ ఉంటారు. సేమ్ ఇదే లాజిక్ ని నేను బడ్జెట్ డేస్ లో కూడా చెప్పాను. ఎప్పుడైతే బడ్జెట్ జరుగుతుంది లేకపోతే ఆర్బీఐ మీటింగ్ జరుగుతుంది అలాంటప్పుడు ప్రొఫెషనల్ ట్రేడర్స్ తక్కువ డబ్బులతో తక్కువ లాట్స్ తో ట్రేడ్ చేయడానికి చూస్తూ ఉంటారు అన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. సో సిమిలర్ గా గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ వచ్చిన డేస్ లో కూడా వాలటిలిటీ స్పైక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తక్కువ నెంబర్ ఆఫ్ లాట్స్ తో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 5, నో ప్రీ మార్కెట్ ప్లాన్. అంటే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయ్యే ముందు రోజున మార్కెట్ ఓపెన్ అయ్యాక చూద్దాంలే అని అనుకుంటారు. కానీ అది మార్కెట్లో చాలా పెద్ద మిస్టేక్. ఎప్పుడైతే మీకు గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అవుతుంది అని తెలుస్తుందో ముందు రోజే మీరు చాలా వర్క్ చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకుంటుంటే అది గ్యాంబ్లింగ్ అవుతుంది. సో ప్రీ మార్కెట్లో మీరు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ప్రీవియస్ డే యొక్క హైని లోని మార్క్ చేసుకొని ఉండాలి అండ్ గ్యాప్ సైజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అయితే గ్యాప్ సైజ్ అన్నప్పుడు 40 పాయింట్స్, 50 పాయింట్స్, 100 పాయింట్స్ అని ఇలా పాయింట్స్లో కాకుండా పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం కరెంట్ ఏ ట్రెండ్లో ఉన్నాము, ఆ ట్రెండ్కి సంబంధించిన సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి అనేది మార్క్ చేసుకోవాలి. అండ్ మీకు మార్కెట్లో చాలా మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది అని అంటే దాని డైరెక్షనల్ బయాస్ అనేది మనకు ఉండాలి. ఒకవేళ మీరు మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది అని అనుకుందాం, అంతకు ముందు రోజు న్యూస్ కూడా పాజిటివ్గా ఉంది. సో మీరు ఒక డైరెక్షనల్ బయాస్ పెట్టుకోవాలి. అంటే మార్కెట్ పాజిటివ్గా ఉంది, గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది కాబట్టి నేను బుల్లిష్ ట్రేడ్స్ కనపడితే మాత్రమే ట్రేడ్ చేస్తాను అని చెప్పి ఒక డైరెక్షనల్ బయాస్ ముందు రోజే ఉండాలి. అయితే ఒకవేళ మీరు ఇలాంటి డైరెక్షనల్ బయాస్ అనుకున్న తర్వాత మార్కెట్ న్యూస్ పాజిటివ్ గా వచ్చింది, నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది కానీ మార్కెట్ పడుతుంది అని అంటే వెయిట్ చేయాలి. ఎందుకంటే మీరు అనుకున్న డైరెక్షనల్ బయాస్ ఏమో బుల్లిష్ కానీ మార్కెట్ ఏమో రివర్స్ లో పడుతుంది. అంటే మీకు తెలియకుండా ఇంటర్నల్ గా రేపటి రోజు కోసం కొత్త న్యూస్ అనేది కుక్ అవుతుంది అనమాట. మీరు ముందు రోజు పేపర్ లో రాసుకొని ఉండాలి, నేను బుల్లిష్ ట్రేడ్స్ వస్తే మాత్రమే ట్రేడ్ చేస్తాను అని. నెక్స్ట్ డే మార్కెట్లో కూర్చున్నప్పుడు బుల్లిష్ సిగ్నల్ కనిపిస్తేనే ట్రేడ్ చేయాలి. లేదు అప్పటికప్పుడు మీరు మార్కెట్ పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందేమో అని చెప్పి బెరిష్ ట్రేడ్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఆ మార్కెట్ కాసేపటి తర్వాత రివర్స్ అయ్యి మళ్ళీ నార్మల్ బుల్లిష్ ట్రెండ్లోకి వెళ్ళొచ్చు. సో అందుకనే ముందు రోజే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకొని అది బ్రేక్ అవుతుందా లేదా చూసుకొని దాని దగ్గర వాల్యూమ్స్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేసుకొని మన డైరెక్షనల్ బయాస్ కి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. సో ఇక్కడ మన రూల్స్ అనేవి చాలా సింపుల్. ప్లాన్ అనేది 9:15 కంటే ముందే మీ దగ్గర రెడీగా ఉండాలి. ఆ ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్టు మార్కెట్ లో మీకు కనిపిస్తే ఆ రోజు మీరు ట్రేడ్ చేయాలి. అది కూడా మీకు క్లియర్ గా సపోర్ట్లు రెసిస్టెన్స్లు బ్రేక్ అవుతున్నట్టు కన్ఫర్మేషన్స్ కనిపిస్తే. సో ఈ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి, తర్వాత ప్రాఫిట్స్ గురించి ఆలోచించాలి. సో ఈ వీడియోలో నేర్చుకున్న మిస్టేక్స్ అన్నిటికీ ఒక క్విక్ రీక్యాప్ ఇస్తే, మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ 15 minutes లో ఓపెనింగ్ ట్రేడ్ అనేది చేయకూడదు. అండ్ ప్రతిసారి గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు అది కంపల్సరీ ట్రేడ్ చేయాల్సిన డే అయితే కాదు. అండ్ అలాగే 100% గ్యాప్ ఫిల్ అవుతుంది అనే అజంప్షన్ పూర్తిగా రాంగ్. అండ్ గ్యాప్ డేస్ లో బిగ్ క్వాంటిటీతో కాదు స్మాల్ క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి. అండ్ ఫైనల్ గా గ్యాప్ డేస్ కి ఓపెన్ అయిన తర్వాత కాదు ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. సో మీరు గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ వచ్చిన రోజున ప్రాఫిటబుల్ గా ఉండాలి అని అనుకుంటే మీకు కావాల్సింది పేషెన్సీ. ఫస్ట్ 15 minutes ఏ రేంజ్ ఫామ్ అవుతుంది, ఆ రేంజ్ లో నుంచి ఎలా బ్రేక్అవుట్ అవుతుంది అన్న కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ చేయాలి. అండ్ రిస్క్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయడం కోసం నెంబర్ ఆఫ్ లాట్స్ ని తగ్గించుకోవాలి. అండ్ మార్కెట్ స్ట్రక్చర్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. మార్కెట్ లో మనం కన్సిస్టెంట్ గా ఎర్న్ చేయాలి అని అంటే మన డిసిప్లైనే మనకు హెల్ప్ చేస్తుంది. ఇలాంటి గ్యాప్ డేస్ లో మీ డిసిప్లైన్ లో ఉండే మిస్టేక్స్ ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. Thank you everyone for watching this video.